నారదుల వారు ఎప్పుడు ఓం నమో నారాయణ అనుకుంటూ ఉంటారు కదా! అలా అనుకుంటూ వెళ్లారంట. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి, "నేను త్రిలోకాల సంచారానికి వెళ్తున్నాను స్వామి. అక్కడ భక్తుల్ని కలిసి యోగక్షేమాలు కనుక్కొని వస్తాను మళ్ళీ మీ దగ్గరికి" అని చెప్పారంట. సరేనన్నారంట స్వామి. అలాగా ఆయన వస్తూ ఉన్నారంట. వస్తూ ఒక మునిని కలిసారంట. ఒక మునిని కలిసి అతనితో కాసేపు కూర్చొని మాట్లాడారంట. మాట్లాడితే, "ఏంటి విష్ణుమూర్తి" ఆ ముని అడిగారంట. "విష్ణుమూర్తి మా స్వామి ఎలాగున్నారు? ఏంటి" అంటే, "మీ స్వామికేం బానే ఉన్నారు. ఏమన్నా చెప్పమంటారా" అని అడిగారంట. అడిగితే, "నాకు ఈసారి మీరు వెళ్ళి మళ్ళీ త్రిలోక సంచారానికి వచ్చినప్పుడు నాకు మోక్షాన్ని ఎప్పుడు ఇస్తారో కనుక్కొనొచ్చి నాకు విషయం చెప్పండి" అన్నారంట. సరే అని చెప్పి ఆ ముని దగ్గర నుంచి బయలుదేరుతూ వెళ్తూ ఉంటే ఒక చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడంట. అతని దగ్గరికెళ్ళి కూర్చున్న తర్వాత, "స్వాములోరు మీకు దండాలండి. విష్ణుమూర్తి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు నా స్వామి" అని అడిగారంట. "మీ స్వామి బాగానే ఉన్నారయ్యా. ఏంటి నీ కోరికలంటే" "నాకేం కోరికలున్నాయి స్వామి. నేనేమనుకున్నా నాకేమివ్వాలో ఆ భగవంతుడికి తెలుసు. ఆ నాయనకి తెలుసు. నేను ప్రత్యేకంగా కోరుకునేదేముంది" అని చెప్పి అన్నారంట. అనగానే సరే అని విని వెళ్లారంట. వెళ్లి మళ్ళీ వైకుంఠానికి వెళ్లారంట. వెళ్ళగానే విష్ణుమూర్తి అడిగారంట. "ఏంటి నారదా, ఏంటి కింద భూలోకంలో వారి విశేషాలేంటి" అని అడిగారంట. అనగానే ఈయనన్నారు, ఇట్లా ముని ముని చెప్పిన మాటలు చెప్పాడంట. చెప్పులు కుట్టుకునేవాడి మాటలు చెప్పారంట. 2 చెప్పారంట. "ఆ స్వామి ఇలా అడిగారు. మళ్ళీ ఈసారి మీరొచ్చేటప్పుడు కనుక్కొని రమ్మన్నారు. మరి ఏం చెప్పమంటారు వాళ్ళకి? ఎవరికి ఎలా ఏమి ఇస్తున్నారు" అని అడిగారంట. మునికేమో ఇంకా జన్మలు ఎత్తి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాలి. ఈ చెప్పులు కుట్టుకునే వాడికి మాత్రం మోక్షాన్ని ఇస్తున్నాను. ఇదే లాస్ట్ జన్మ అని చెప్పారంట. "అదేంటి స్వామి, అతను కందమూలాలు తింటూ అన్ని రకాలుగా తపస్సు చేస్తూ మీకోసం పరితపిస్తూ ఎప్పుడు ఎల్లవేళలా మీ నామాన్నే స్మరిస్తూ నారాయణ నారాయణ అనుకుంటూ మోక్షం కోసం ఆయన ప్రయత్నిస్తుంటే ఆయన్ని పక్కకు తీసి కేవలం చెప్పులు కుట్టుకునే వాడికి మోక్షం మీరు అది ఎలా ఇస్తారు స్వామి" అని అడిగారంట. అడిగితే, "సరే నీ సందేహాన్ని ఇప్పుడే తీరుస్తానుండు. నువ్వు మళ్ళీ వెళ్ళి ఈసారి ఎళ్ళినప్పుడు కూడా అలాగే అడుగుతారు వాళ్ళు స్వామి ఏం చేస్తున్నారని. ఈసారి చెప్తావు సూది బెజ్జంలో నుంచి ఏనుగుని బయటికెలా పంపించాలా అని ఆలోచిస్తున్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పు. వాళ్ళ సమాధానాలు ఏంటో విని వచ్చి నాకు మళ్ళీ చెప్పు" అంటారు. సరే అని నారదుల వారికి కుతూహలం ఎక్కువ కదండీ! వెంటనే ఆగకుండా వెంటనే బయలుదేరి వెళ్లారు. వెళ్ళి ఆ ముని దగ్గరికి వెళ్ళగానే, "అడిగావా మరి నా సంగతి? స్వామివారిని నాకు మోక్షాన్ని ఎప్పుడిస్తారంట? ఏంటి" అని ఆతృతగా అడుగుతున్నాడు ఈ ముని. అడిగితే, "సరే మోక్షం గురించి మళ్ళీ చెప్తానులే గాని, స్వామివారి విశేషాలు అడిగావు కదా! స్వామివారు అతి కష్టంగా సూది బెజ్జంలో నుంచి ఏనుగుని ఎలా పంపించాలా అని ఆ ప్రయత్నం కొనసాగిస్తున్నారు" అనగానే ఆ ముని పగలబడి నవ్వాడంట. పగలబడి నవ్వి, "ఆ స్వామికి వెర్రా ఏంటి? సూది బెజ్జంలో నుంచి ఏనుగునెలా బయటికి పంపిస్తారు? ఇదంతా వృధా ప్రయత్నము. ఈసారి వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పు" అని చెప్పి పెద్దగా నవ్వి తనలో తను నవ్వుకుంటున్నారంట. సరే అని మళ్ళీ చెప్పులు కుట్టుకునే ఆయన దగ్గరికొచ్చాడంట. అనగానే ఆయన ఇప్పట్లాగానే "మా స్వామి వారేం చేస్తున్నారని" యోగక్షేమాలు అడిగగానే ఈయన ఇదే మాట చెప్పారంట. "సూది బెజ్జంలో నుంచి ఏనుగుని బయటికి పంపించాలని చూస్తున్నారు" అనంగానే, "నా స్వామి మంచి స్వామి. నా స్వామి తలుచుకుంటే ఏ పనైనా చేయగలడు" అంటే, "అదేందయ్యా సూది బెజ్జంలో నుంచి ఏనుగునెట్లా పంపిస్తాడు? అదేందట్లా అంటున్నావు" అంటే, "నా స్వామి తలుచుకుంటే ఎంతటి కార్యమైనా చేసేస్తాడు. మీకు తెలియందా స్వామి? ఆ స్వామి తలుచుకుంటే చేసేస్తాడు. అది జరిగిపోయిద్ది. సూది బెజ్జంలో నుంచి ఏనుగు ఎళ్ళిపోయిద్ది" అని కాన్ఫిడెంట్‌గా చెప్పాడంట. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారంట. ఇంక వెంటనే నారదుడు వెళ్లి స్వామివారికి ఇదే చెప్పాడంట. "కాబట్టి పొద్దుగూకులు నన్ను నారాయణ నారాయణ అని తలుచుకున్నా సరే, అతనికి నా మీద నా అంటే ఇతని దాక్షిణ్యం మీద నమ్మకం లేదు. భగవంతుడి మీద నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత భగవంతుడు తలుచుకుంటే మనకేమి ఇస్తాడు, ఏమైనా ఇచ్చేస్తాడు అని భగవంతుని దాక్షిణ్యం మీద నమ్మకం లేదు. అపనమ్మకం అన్నమాట. అపహాస్యం. కాబట్టి వెళ్ళి అతనికేమో అది పొద్దుగూకులు 24 గంటలు నారాయణ నారాయణ అంటున్నా గాని
ఏమి లాభము? నమ్మకమే లేనప్పుడు, విశ్వాసం లేని చోట అతనికి నేనేమని మోక్షాన్ని ఇవ్వగలను? అదే ఇతను చూడు, నారాయణ అనుకోకపోయినా రోజు మొత్తంలో ఆయన పని ఆయన చేసుకున్నా, నా స్వామికి అన్నీ తెలుసు. నా స్వామి నాకేమివ్వాలో, ఎప్పుడివ్వాలో, ఎలా ఇవ్వాలో ఈ 3 ప్రశ్నలు చెప్పారంట. నాకేమివ్వాలో, ఎక్కడివ్వాలో, ఎలా ఇవ్వాలో అన్నీ స్వామికే తెలుసు. నేను కోరుకునేదేముంది స్వాముల వారు అని అన్నారంట నారదుడిని. కాబట్టి అతనికి మోక్షాన్నిస్తాను. ఎల్లవేళలా నేను దేవుడిని తలుచుకుంటున్నాను. మేము నామస్మరణ చేస్తున్నాము. అయినా మాకు కష్టాలొస్తున్నాయి. ఇలా దేవుడిని నిందించుకుంటూ చేసే నామం ద్వారా ఫలితం లేదయ్యా అని నారదుల వారికి సెలవిచ్చారంట. ఓం నమో నారాయణాయ.